మొదటి శ్రావణ శుక్రవారం ఉదయం ఎలాగూ మనకు వీలు కాదు కదా, అందుకే సాయంత్రమే ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నా. ఊరు నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇది. మ్యారేజ్ కాక ముందు నాకు ఒక కార్తీక మాసం మాత్రమే తెలుసు. అది కూడా ఎట్లా తెలుసు అంటే అమ్మ పొద్దుగల లేపి శివాలయం కి తీసుకుపోయి దీపాలు పెట్టి. శ్రావణ మాసంలో కొంతమంది నాన్ వెజ్ తినరు. నాన్ వెజే కాదు పుంటి కూర కూడా తినరు. మాకైతే అలా ఏం లేదు, అన్ని తింటాం. ఇట్లా శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం ఇవి కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనే తెలిసి. ఇక వరలక్ష్మి వ్రతం గురించి అయితే పోయిన సంవత్సరమే తెలుసుకున్నాను. ఈ సంవత్సరం పాప పుడితే పాపతో కలిసి చేస్తానని మొక్కుకున్నాను. నేను మరీ ఎక్కువగా పూజలు చేసే టైప్ అయితే కాదు, కానీ ఎప్పుడో ఒకసారి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఇంట్లో పూజించుకున్నానంటే చాలు, అమ్మవారు నా దగ్గర ఉన్నట్టే అనిపిస్తది. నాకు అంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తది. ప్రతి పనిలోనూ నాకు అమ్మ తోడున్నట్టు అనిపిస్తది. శుక్రవారం రోజు నాకు ఆడపిల్ల పుట్టినప్పుడే అనుకున్నా అమ్మవారు ఎప్పుడు నాతో ఉంటది. చెప్పడమే మర్చిపోయా. ఈ శారీ అయితే అమ్ము కలెక్షన్స్ 123 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. అలాగే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఎన్ఎస్ కలెక్షన్స్ 123 అని ఉంటది. దీని మీద నేను స్క్రీన్ షాట్స్ అయితే యాడ్ చేస్తాను. శారీ అయితే చాలా చాలా బాగుంది. నాకు ఈ శారీని చూసినా కట్టుకున్నా ఎందుకో చిన్ని కృష్ణయ్యని గుర్తొస్తున్నాడు. ఆ సిస్టర్ తో అయితే మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే డ్రెస్ కలెక్షన్ కూడా ఉంది. ఒక్కసారి పేజెస్ ఓపెన్ చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. సిస్టర్ అయితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు, సపోర్ట్ చేద్దాం. శారీ గనుక నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను కదా, మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. జెన్యూన్, ఏ భయం. ఫంక్షన్ కి వెళ్ళాలి, మళ్ళీ లేట్ అవుతుందని అమ్మతో ప్రసాదం అయితే చేపించేసాను. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో ధూపం అయితే వేసేసుకున్నాను. ధూపం వేసిన తర్వాత పాప భయానికి దూరంగా చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఉంటాం. బై.